ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ నీ బిడ్డలముగా మేమందరము కలిసి ఈ రీతిగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, మరి ఈ సమయంలో చేరొచ్చిన బిడ్డల యొక్క అక్కరెరిగిన దేవుడవు, మరి అవసరం తిరిగిన దేవుడవు, వారి అక్కర కొలది, వారి అవసరత కొలది ప్రతి ఒక్కరితో మీరు ముచ్చరించే దేవుడవు. మీరే ఆకాశం నుండి వంగి చూసి నీ గొప్ప కార్యములను జరిగించి మీరే సహాయం చేయండి. నీ దాసులను మరుగు చేసి నీ వాక్య భాగం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మీరే సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామ పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సౌండ్ అట్లా చూడు. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 32 వరకు చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 35 వరకు మనము చదువుకుందాం. 36 వరకు 32 వరకు చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో, చదవండి 27. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చాలు. దేవుడి మాటలను దీవించునుగాక. సమయంలో మరి ఈ నెల డిసెంబర్ నెల అని అంటాము, క్రిస్మస్ నెల అని కూడా మరి పిలువబడుతూ ఉంది. ఈ క్రిస్మస్ నెలలో యేసుక్రీస్తు వారు జన్మించిన నెలగా ఈ నెలను మనము పరిగణిస్తూ ఉన్నాం. ఈ నెలలోనే అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి నెలది కనుక మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినము భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా మహా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసేటువంటి దినముగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు జన్మదినము ఎందుకు సంతోషదాయకమైంది, ఎందుకు సంతోషకరమైంది, ఎందుకు ప్రజలను సంతోషపెట్టేదిగా ఉంది అంటే, యేసు ప్రభు ఎలాంటి వాడో, ఆయన ఏమైనాడో ఎరిగితే ఆ ఎరిగిన వారందరి హృదయాల్లో కూడా నిజమైన సంతోషం, నిజమైన ఆనందము పెళ్ళిబిక్కి వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము యేసు ప్రభు ఎలాంటి వాడో బైబిల్లో మరి రకరకాలుగా రాయబడింది. ఆయన గుణ లక్షణాల గురించి కనుక మనం ధ్యానం చేసుకుంటే ఆయన చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడు, ఆయన గురించి రాయబడిన మాటలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు యొక్క గుణ లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ పోతే ఈ రోజుల్లో మనకు సరిపోదన్నమాట. అయితే ఒక మాట మాత్రమే చదువుకుందాం. 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని
కుమారుడు అనబడును. చాలు. ఆయన గొప్పవాడై, యేసు ప్రభు ఏమయ్యాడంట చెప్పండి? గొప్పవాడై. గొప్పవాడు అంటే ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు పరలోకంలో ఉండే దేవుడు. ఆయన ఒక కన్య గర్భమున జన్మించాడు. ఒక కన్యక, పురుషుని ఎరగని స్త్రీ, వివాహం కాని స్త్రీ, ఆమె గర్భమున యేసుక్రీస్తు వారు జన్మిస్తాడని దేవదూత ముందుగానే మరియమ్మకు చెప్పింది. కాబట్టి ఆ దేవదూత ఏమంటుందంటే, మరియమ్మ నువ్వు దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునగాక అని చెప్పి, భయపడకు, నీవు గర్భం ధరించి ఉన్నావు, కుమారుని కంటావు. ఆ కుమారుడు ఎట్లాంటి వాడంటే ఎన్నో మా సంగతులు చెప్పి ఇక్కడ ఒక మాట చెబుతుంది. ఏమని? గొప్పవాడై. ఆయన ఎలాంటి వాడంట? గొప్పవాడు. కాబట్టి ఈ రోజుల్లో ప్రపంచంలో చాలామంది గొప్పవారు అని పేరు పొందిన వారు ఉన్నారు, కానీ యేసు ప్రభు అంత గొప్పవారు ఎక్కడా లేడని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు అంత గొప్పవారు ఎవరు కూడా లేరు అని బైబిల్ కాదు, ప్రపంచ చరిత్ర మనం తిరిగేస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు కనబడడు. బైబిల్లో యేసు ప్రభుని గురించి ఏం రాయబడిందంటే, మోషే కంటే కూడా గొప్పవాడు, యోనా కంటే కూడా గొప్పవాడు, సొలొమోను కంటే కూడా గొప్పవాడు. బైబిల్లో ఉంది యాకోబు కంటే కూడా గొప్పవాడని, అబ్రహాము కంటే కూడా గొప్పవాడని. అంటే గొప్ప వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు. ఇంకో మాట కూడా అన్నాడు యేసు ప్రభు, ఆలయము కన్నా గొప్పవాడు, ఆలయము కన్నా గొప్పవాడు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభుని గురించి ఎందుకు ఈ రీతిగా చెప్పవలసి వస్తుందంటే, ఏదో సామాన్యమైన వ్యక్తుల గురించి మేము చెప్పడం లేదండి. ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలో గొప్ప స్థానం పొందినటువంటి గొప్పవాడు అని పేరు పొందిన ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి మేము బోధిస్తున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టుక మరి సామాన్యమైన పుట్టుకే కానీ ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన ఏం చేయబడ్డాడు తెలుసిన? గొప్పవాడుగా చేయబడ్డాడు. ఆయన గొప్పవాడయ్యాడు. సామాన్యుడిగా పుట్టాడు, కానీ జీవితంలో చాలా గొప్పవాడైపోయాడు. ప్రేమన అయ్యా అమ్మ, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న అయ్యలారా, అమ్మలారా, యేసుక్రీస్తు వారు ఎవరండి అంటే చాలా గొప్పవాడు. సరే, యేసుక్రీస్తు వారు గొప్పవాడు అని ఏ విధంగా మనం చెప్పగలము? ఎట్లా చెప్పగలము అంటే, ఆయన చేసిన క్రియలు ఎలాంటివి? గొప్ప క్రియలు చేశాడు. ఆయన చేసిన క్రియలు చాలా గొప్పవి. ఒక మనిషిని గొప్పవాడు అని ఎట్లా చెప్పగలమంటే, ఆ మనిషి చేసిన క్రియలు ఉన్నాయే, ఆ క్రియలను బట్టి ఏమంటాం మనము? గొప్పవాడు అంటారు. ఒకవేళ కొంతమంది చెడ్డ క్రియలు చేశారనుకో ఏమంటారు? చెడ్డవాడు అంటాడు. ఒకవేళ మంచి క్రియలు చేశారనుకో మంచివాడు అంటారు. గొప్ప క్రియలు చేస్తే గొప్పవాడు అంటారు. మరి యేసుక్రీస్తు వారు తన జీవితం అంతట్లో కూడా ఎక్కడ కూడా ఒక చెడ్డ క్రియ అనేది చేయలేదు. అందుకని చెడ్డవాడు అనే పేరు ఆయనకి లేనే లేదు. ఇంకా మంచి క్రియలు చేశాడు, మంచివాడు అనే పేరుంది. ఇంకొంచెం స్టెప్ పైకి వచ్చాడు యేసు ప్రభు. ఎట్లా? గొప్ప క్రియలు చేశాడు గనక ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు గొప్పవాడయ్యాడు. ప్రేమైన అయ్యామ్మా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నామా ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారు గొప్ప క్రియలు చేశాడు కనుక ఆయన గొప్పవాడయ్యాడండి. సరే, యేసుక్రీస్తు వారు గొప్ప క్రియలు అంటే ఏం చేశాడు? ఏమి చేశాడు గొప్ప క్రియలు అంటే? 5 సంగతులు చెప్పేసి నేను మీకు ముగిస్తాను. బైబిల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం.
ఆయన కీర్తి సిరియా దేశమందంతటి వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదముల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు గల వారును వారు ఆయన ఎదుగు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చూశారండి, ఇక్కడ రోగాల లిస్ట్ ఇవ్వబడింది. ఏ లిస్టు? రోగాల లిస్టు. ఏ రోగాలంటే అవి? నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వారిని అని చెప్పి కింద ఏమంటాడు? చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. భూలోకంలో రోగాలు చిన్నవి ఉన్నాయి, గొప్పవి కూడా ఉన్నాయి. యేసయ్య చిన్న చిన్న రోగాలు బాగు చేయటం కాదు, గొప్ప గొప్ప రోగాలను బాగు చేశాడు. చాంద్ర రోగులను బాగు చేశాడు, పక్షవాయువు గల వారిని బాగు చేశారు. వెనకటి దినాల్లో పక్షవాయువు వచ్చిందంటే అప్పుడు మందులు లేవు. ఇప్పుడు కూడా పక్షవాయువు వస్తే సడన్గా ఏదో 6 గంటల లోపే ఏమో తీసుకెళ్తే ఒక ఇంజక్షన్ ఇస్తే కొంత రికవర్ అవుతాడు అంతే. ఒక ఇంజక్షన్ ఇస్తే, లేకపోతే జీవితాంతము పక్షవాతంతో మరణించాల్సిందే. కనుక గొప్ప గొప్ప రోగాలు, మరి క్యాన్సర్ రోగం, మరి కుష్టి రోగం, ఇంకా చెప్పాలంటే మరి ఇక రకరకాల గొప్ప గొప్ప రోగాలన్నిటినీ యేసు ప్రభు మాట చేత ఏం చేశాడు? బాగు చేశాడు. మాట చేత యేసు ప్రభు బాగు చేశాడు. మరి అందుకనే ఈయన గొప్పవాడనే పేరు ఎందుకు వస్తుందంటే గొప్ప గొప్ప రోగాలన్నిటినీ ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. అందుకనే యేసు ప్రభు వారు గొప్పవాడని పిలువబడుతున్నాడు. మధ్యలో ఇంకో మాట అన్నాడు, దయ్యము పట్టిన వారిని. ఎవరినంట? దయ్యాలు. దయ్యాలు ఉన్నాయా లేవా? ఏమ్మా ఉన్నాయంటే ఇంటికి వెళ్ళాలంటే భయం. మళ్ళా లేవంటే ఇంటికి వెళ్తామయ్యా. ఉన్నాయా లేవా? దేవుడు ఉన్నాడన్న తర్వాత దయ్యము తప్పనిసరిగా ఉండాల్సిందే. దయ్యాలు కూడా ఉన్నాయి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 2000 దయ్యాలు పట్టినాయి. అంటే ఎవరికి? శానా దయ్యాలు. శానా దయ్యాలు అంటే 2000 దయ్యాలు పట్టినాయి. అతన్నంట మనుషులు కూడా సాధుపరచలేకపోయారంట. కాళ్ళకు ఉక్కు సంఖ్యలు వేశారు, చేతులకు ఉక్కు సంఖ్యలు వేశారు. ఈ సంఖ్యలు వేస్తే ఈ సంఖ్యలను తుత్తు నీలుగా చేసేవాడు. గొప్ప దయ్యాలు, ఒక దయ్యం కాదు, కొన్ని వందల మరి వేల దయ్యాలు పట్టుకుని ఆ వ్యక్తిని మరి సమాధుల్లో నివాసం చేసేవాడు. రాయి తీసుకుని శరీరాన్ని గాయపరుచుకునేవాడు. పెద్ద పెద్ద కేకలేసేవాడు. ఆ సమాధుల వైపు వెళ్ళాలంటేనే మనుషులు భయపడేవారు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళగానే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలన్నీ బయటకు పారిపోయినాయి. ఆ వ్యక్తి యేసు ప్రభు పాదాల దగ్గర స్వస్థసిద్ధుడై కూర్చున్నాడు. చూసారా? గొప్ప దయ్యాలు పట్టిన వ్యక్తిని ఏం చేశాడు? యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ప్రేమన అయ్యా అమ్మ, యేసు ప్రభు గొప్పవాడని ఎందుకు చెబుతున్నామో తెలుసండి. గొప్ప గొప్ప రోగాలను బాగు చేశాడు. గొప్ప గొప్ప దయ్యాలను పట్టిన వారిని సైతము విడిపించి స్వస్థపరిచాడు. అందుకనే ఇప్పుడు మనం చెప్పగలము యేసు ప్రభు ఎవరయ్యా అంటే గొప్పవాడు. యేసు ప్రభు ఎవరు? గొప్పవాడు. రెండో మాట చూడండి, బైబిల్లో మనం చూస్తున్నాం యేసు ప్రభు గొప్పవాడు అని అంటున్నాం. రెండో మాట కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేస్తుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన ఏందో నిరీక్షణ గలవారమై. ఇక్కడ నాకు మాట రాయబడింది, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించాను.
యేసుప్రభు ఏం చేశాడని చెప్పండి. మరణం అనేది చిన్నదా, కొద్దిదా, మరి సామాన్యమైందా? మరణాన్ని గురించి ఏం రాయబడింది? గొప్ప మరణము. ఏ మరణం అది? గొప్ప మరణం. యేసుప్రభు ఏం చేశాడంట? గొప్ప మరణం నుండి తప్పించాడు. ప్రేమనయ్యా అమ్మ, మరణం నుండి తప్పించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో మనం చూస్తున్నాం, నాయోని విధవరాలి కుమారుడు మరి నాయుని విధవరాలి కుమార్తె చనిపోతే, యేసుప్రభు ఎదురుపడి ఆ నాయుని విధవరాలి కుమారుణ్ణి పాడి మీద మోసుకుని వెళ్తున్నారు. ప్రభు ఎదురుపడి చిన్నవాడి దగ్గరికి వెళ్ళాడు, ఆ పాడి దగ్గరికి వెళ్ళాడు, పాడిని ముట్టి చిన్నవాడ లే అన్నాడు. చనిపోయిన చిన్నవాడు ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు. చూసారా? మరి సరసాలాధిపతి కుమార్తె చనిపోతే మరి సమాజ మందిరపతి గారి కుమార్తె చనిపోతే, ఆ సమాజ మందిరపతి గారి కుమార్తె ఇంటికి వెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టిన ఆ సమాజ మందిరపతి గారి కుమార్తెని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చిన్నదానా లే అన్నాడు. ఆమె ఏం చేసింది? లేచింది. అంతేకాదు, మరి లాజరు చనిపోతే ఆ చనిపోయిన లాజరు దగ్గరికి యేసుప్రభు వెళ్ళి ఏం చేశాడు? లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయే సమాధిలో కట్టబడిన లాజరు బయటకు వచ్చాడు. అంటే ఈ 3 సందర్భాలు ఏం చూపిస్తున్నాయి అంటే, వారిని మరణం నుండి, గొప్ప మరణం నుండి దేవుడు ఏం చేశాడు? వారిని తప్పించాడు. వారినే కాదు, పౌలు గారిని కూడా కొట్టారు. మరి లుస్త్రా అనే పట్టణంలో కొట్టి ఊరి అలపటి విడిచేశారు. చనిపోయాడని అనుకున్నారు. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ఆయన్ని బ్రతికించాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుప్రభు ఎవరంటే మరణము నుండి తప్పించేవాడు. అంతేకాదండి, మరణం నుంచి విడిపించే, గొప్ప మరణం నుంచి విడిపించేవాడు. అంతేకాదు, ఆయన కూడా యేసుక్రీస్తు వారు మరణించి సమాధిలోకి వెళ్ళి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన్ని తిరిగి లేచాడు. అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి మరణము లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఏమి లేదు? ఇప్పుడు మరణము లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మాట మనం చదువుతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి, అంటే మరణం వారికి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. చూసారా? అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి మరణము లేదు. మరణము ఎత్తివేయబడింది, మరణం తీసివేయబడింది. ఇప్పుడు మనం ఎవరమో తెలుసునా? సజీవులము. ఎవరం మనము? సజీవులం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు గొప్పవాడయ్యాడంటే, మరి మరణములో నుండి మరణించిన వారిని బ్రతికించాడు. ఆయన చనిపోయి మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం ఇచ్చిన వారికి మరణం లేకుండా మరణాన్ని ఎత్తివేశాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? చనిపోయిన వారిని ఎవరైనా లేచిన వాళ్ళు ఉన్నారా? చనిపోయి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సావకుండా బ్రతికించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. యేసుప్రభు ఒక్కడే. అందుకని ఆయన ఎవరు? గొప్పవాడు. ఆయన ఎవరు చెప్పండి? గొప్పవాడు. మూడోదిగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అందరూ నాదో చెప్పండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. యేసు ప్రభు ఏమిచ్చాడమ్మా మనకి? గొప్ప రక్షణ. రక్షణ అనేది చాలా విలువైనది. అది దాంతో
బంగారము సాటి కాదు, వెండి సాటి కాదు, వజ్రాలు సాటి కావు, డబ్బులు సాటి కానే కాదు. కాబట్టి యేసు ప్రభు ఇచ్చే రక్షణ చాలా గొప్పది. ఇంటిడి బంగారం తీసుకెళ్ళి యేసయ్య నాకు రక్షణ అంటే యేసయ్య అట్లా రక్షణ ఇచ్చేవాడు కాడు. కాబట్టి చాలా మంది జీవితాల్లో చూస్తున్నాం, యేసుక్రీస్తు మరి డబ్బుతో రక్షణ కొనుక్కోలేం. డబ్బు రక్షణతో సమానమైంది కాదు. ఆస్తి మరి రక్షణతో సమానమైంది కాదు. లోకంలో వెండి బంగారాలు రక్షణతో సమానమైనవి కానే కాదు. రక్షణతో సమానమైనది కాదు. యేసయ్య ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి ఆ రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి వేస్తానన్నాడు, శుద్ధి చేస్తానన్నాడు. ఎవరైతే యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించని ఒప్పుకుంటున్నారో అలాంటి వారి పాపాలు యేసుప్రభు ఏం చేస్తున్నాడంట? క్షమించి వేస్తున్నాడు. అలాంటి వారి పాపాలు యేసుప్రభు క్షమించేస్తాడు. ఎవరి పాపాలు అయితే క్షమించబడ్డాయో వారికి ఏమి ఇవ్వబడుతుంది? రక్షణ ఇవ్వబడుతుంది. మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, బైబిల్ ఏం చెబుతుందంటే మనం అందరము పాపులమని రోమీయులకు రాసిన పత్రిక 6:23లో మనం చూస్తున్నాం. మనం అందరం ఎవరమండి? 3:23లో మరి మనం అందరం పాపులము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. మనం అందరము పాపం చేసిన వారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి వారైనా, తెల్లవారైనా నల్లవారైనా, ఏ కులమైనా, చిన్నవారైనా పెద్దవారైనా గొప్పవారైనా అందరిలో రక్తం ఉందా లేదా? రక్తము ఏమా ఉందా? రక్తం ఒకరి దగ్గర తెల్లగా, ఒకరి దగ్గర నల్లగా ఉంటుందా? ఉండదు. అందరి రక్తం ఎట్లా ఉంటుంది? ఎర్రగానే ఉంటుంది. ఎవరి దేహంలో రక్తం ఉందో ఆ రక్తంలో ప్రతి వాని రక్తంలో పాపం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? పాపం ఉంటుంది. ఎందుకు ఉంటుందండి పాపం అంటే? వచ్చాము ఆదాము, మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము ఏం చేశాడంటే దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు చేసిన కారణాన ఆయన యొక్క రక్తము పాపపు రక్తముగా మారిపోయింది. ఆ రక్తాన్ని మనం అందరం పంచుకొని పుట్టొచ్చాం. అమెరికా వాళ్ళైనా, రష్యా వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, చైనా వాళ్ళైనా, ఏ దేశస్తులైనా అందరూ ఆదాము యొక్క గర్భములో నుండి వచ్చిన వారే. అందరిలో ఆదాము యొక్క రక్తం ప్రవహిస్తుంది. ఆదాములో తిరుగుబాటు చేసే రక్తం ఉంది. ఆ రక్తమే ఇప్పుడు మనలో కూడా ఉంది. ఆదాము చిన్న తిరుగుబాటు చేశాడు. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామో పెద్ద తిరుగుబాటు. ఏ తిరుగుబాటు? ఆదాము అయితే తినవద్దన్నది మాత్రమే తిన్నాడు. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామో చేయవద్దన్నది చేస్తాం, మాట్లాడవద్దన్నది మాట్లాడతాం, చూడవద్దన్నది చూస్తాం, వెళ్ళొద్దన్న స్థానానికి వెళ్తుంటాం. మనం ఏది చేయకూడదో అదే మనము చేస్తూ ఉన్నాం. ఈ తిరుగుబాటు స్వభావము ఆదాములో నుండి వచ్చింది. మన యొక్క రక్తములో ఏముందంటే పాపము మనలో ప్రవహిస్తూ ఉంది. పాపపు రక్తం ఉంది మనలో. అందుకనే మనం అందరం ఎవరిమి? పాపులము. ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం. రోమ 6:23లో రాయబడింది, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అదే రోమ ప్రకటన 21:8లో ఏమి రాయబడింది? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో. ఎలాంటి మరణం అంటే అగ్నిగుండం. ప్రియమైన అయ్యా, అమ్మ, నీ జీవితంలో నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు చేసిన దోషమును బట్టి ఏముందో తెలిసిన మరణం ఉంది. ఎలాంటి మరణం అంటే అది అగ్నిగుండం. ఏ గుండం అది?
పాతల గుండం బహుభయంకర గండం, పాతల గుండం బహుభయంకర గండం. పాపులందరూ పడి కాలుచుందురచ్చట, పాపులందరూ పడి కాలుచుందురచ్చట. పాతల గుండం బహుభయంకర గండం, పాతల గుండం బహుభయంకర గండం. కాబట్టి పాతాళ గుండం ఎలాంటిదంట? బహుభయంకర గుండం, బహుభయంకర గుండం. ఒక పాట ఉంది, అదే పాట, చుట్ట బీడి సిగరెట్టు సరదాగా నువ్వు త్రాగిన, కళ్ళు సారా బ్రాందీలు జోరుగా నువ్వు త్రాగిన. చుట్ట బీడి సిగరెట్టు సరదాగా నువ్వు త్రాగిన, కళ్ళ సారా బ్రాందీలు జోరుగా నువ్వు త్రాగిన. చిట్టా చివరి అగ్నిలో పండ్లు కొరుకుచుందువు, చిట్టా చివరి అగ్నిలో చిందులు వేయుచుందువు. పాతల గుండం బహుభయంకర గండం, అయ్యా పాతల గుండం బహుభయంకర గండం. మా ప్రియమైన వాళ్ళరా, పాతాళ గుండం గురించి మీరు తెలుసుకోవాలండి. అగ్నిగుండం గురించి మరి అందరూ తెలుసుకోవాలండి. ఎవరు పాతాళ గుండం గురించి ఎవరు చెప్పరు, అగ్నిగుండం గురించి ఎవరు చెప్పరు. భూ మధ్య భాగంలో దేవుడు అగ్నిగుండాన్ని తయారు చేశాడండి. పాపం చేసిన వారి కోసము అగ్నిగుండాన్ని దేవుడు తయారు చేశాడు. అగ్నిగుండం ఉందని ఎవరు చెప్పరండి, డైరెక్ట్గా డేరుగా ఎవరు చెప్పరు, ధైర్యంగా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలిసినా వాళ్ళకి తెలీదు. ఒకవేళ తెలిసినా అదేదోలు అనుకుంటున్నారు. అగ్నిగుండం అంటే సామాన్యమైనది కాదండి. బైబిల్ ఏం రాబడింది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, వారి పాద సంబంధమైన పొగ యుగ యుగాలు. మనిషి అగ్నిగుండంలో ఒక రోజు 2 రోజులు కాలేదైతే పాపం ఎట్లా ఓట్లు ఓర్చుకోవచ్చు. పోనీ ఒక వారం రోజులు కాలేదైతే ఎట్లా ఓట్లు ఓర్చుకోవచ్చు. పోనీ ఒక నెల అయితే అని ఓర్చుకోవచ్చు. యుగ యుగాలు అగ్నిగుండంలో ఏం చేస్తుండాలంటే మనము కాలిపోవాలా. మన ప్రేమైన అయ్యా అమ్మ, ఈ రాత్రి పాపం చేసిన కారణాన మనం అందరము పాపులంగా పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో తింటున్నాం, పాపంలోనే తిరుగుతున్నాం, పాపంలో ఉద్యోగం చేసుకుంటున్నాం, పాపంలో ఉండి వ్యాపారం చేసుకుంటున్నాం. ఎట్లా పాపంలో ఉండి మరణిస్తే మనకేముందో చెప్పండి? అగ్నిగుండము. ఏ గుండం ఉందో చెప్పండి? అగ్నిగుండం. ప్రేమన అయ్యా అమ్మ, ఈ రాత్రి దేవుడి వాక్యం ఉంటున్న నీ జీవితంలో పాపంలో ఉన్న నీవు నేడు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ ప్రభు నీ పాపను చిడిపించి నీకు గొప్ప రక్షణ చేతిలో పెట్టాలనుకుంటున్నాడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభుని నమ్మితే మాకు డబ్బులు వస్తాయండి అనుకుంటారు. యేసు ప్రభుని నమ్మితే మాకు బంగారం వస్తుందా, యేసు ప్రభుని నమ్మితే బాగా ఆస్తి వస్తుందా, యేసు ప్రభుని నమ్మితే మాకు బాగా కలిసి వస్తుందా అనుకుంటారు. ఈ లోకంలో డబ్బు, ధనము, ఆస్తి పాస్తులు ఏం చేసుకోనండి, అవి వస్తాయి అట్లా పోతాయి. ఈ శాశ్వతమైనవి కాదు. వీటిని మించింది గొప్ప రక్షణ. యేసయ్య నీకు ఏమి ఇవ్వాలని కోరుతున్నాడంటే గొప్ప రక్షణ యేసయ్య నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ రాత్రి యేసు క్రీస్తునందుని విశ్వాసం ఉంచితే చాలండి. యేసయ్య నీకు ఏమిస్తాడో తెలుసునా? గొప్ప రక్షణ ఇస్తాడు. బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమి రాయబడిందంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడుదువు. నువ్వేం చేపడతావండి? 2 పనులు చేయాలండి. గొప్ప రక్షణ మనం పొందాలంటే 2 పనులు చేయాలా. ఏం పనులు చేయాలా? నోటితో ఒప్పుకోవాలా. యేసు ప్రభు అని నోటితో, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నా ప్రభు, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు నాకు గొప్ప రక్షణ ఇచ్చేవాడు అని ఏం చేయాలా? నువ్వు నోటితో ఒప్పుకో.
ఇంకో మాట అన్నాడు, నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. హృదయమందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాల. కాబట్టి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే అప్పుడు మనకేమొస్తుందంట? గొప్ప రక్షణ వస్తుంది. ఏ రక్షణ వస్తుంది? ప్రేమనయ్యా అమ్మ, మూడోదిగా యేసుక్రీస్తు వారు గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే గొప్ప రక్షణ. బైబిల్ ఇంకో మాట కూడా చెప్పాలా. 146 అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, చూడండి, కీర్తన గ్రంథం 146 అధ్యాయం 3వ వచనం. అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. 146 అధ్యాయము 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవరి చేత రక్షణ కలగదండి? రాజుల చేత నరుల చేత రక్షణ కలగదు. బైబిల్ మనం చూస్తున్న 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. మరి యవన వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి మరి యవన వలన రక్షణ కలగదు. ఈ నామమునే, ఏ నామం? యేసు నామమునే రక్షణ పొందగలము. తర్వాత ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసు నామం. ఏ నామము? యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ నరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రియమైనయ్యా అమ్మ, యేసయ్య గొప్ప రక్షణ మనకి ఇస్తున్నాడు గనక ఆయన ఎవరు చెప్పండి? గొప్పవాడు. ఇట్లాంటి రక్షణ ఎవరైనా ఇస్తే అట్లాంటి వ్యక్తిని కూడా మనం ఏమనొచ్చు? గొప్పవాడు అనొచ్చు. ఎవరైనా ఉన్నారు అట్లాంటి వారు? లేరు. గొప్ప రక్షణ ఇచ్చే వ్యక్తి యేసు ప్రభు. అందుకని ఆయనకి ఏమంటున్నారంటే గొప్పవాడు. 4వదిగా ఇంకొక మాట మేము అదే తీసుకొని రావాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఇంకో మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని. అందరు నాదే చెప్పండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని. ఎట్లా చేశాడమ్మా? ఎవరిని? పిల్లల్ని. ఇది యేసు ప్రభువులో ఉన్న గొప్ప అద్భుతమైన కార్యం. ఏంటి అద్భుతమైన కార్యం అంటే, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్కరిని గొప్పవారినిగా. ఇది సామాన్యమైన పని, గొప్ప పని. ఇది ఏమా? గొప్పలను చేయటం, గొప్పలను చేయటం సామాన్యమైన పని కానే కాదు. అబ్రహాము చాలా పేదవాడు కల్దీల దేశంలో ఉన్నప్పుడు. కానీ అబ్రహాముని పిలిచి బయటకు తీసుకొని వచ్చి, ఆ దేశం నుంచి బయటకు తీసుకొని వచ్చి కనానుకు నడిపించి, మరి వెండి బంగారాలు కలిగి ఐశ్వర్యవంతునిగా చేసి అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే గొప్పవానిగా చేశాడు. అబ్రహాం ఎలాంటి వాడంటే గొప్పవానిగా చేశాడు. కాబట్టి దేవుడు అబ్రహాంని గొప్పవానిగా చేశాడు. అంతేకాదండి, బైబిల్ ఇస్సాకు ఉన్నాడు.
ఇస్సాకు ఆ దేశమందున్న వాడు ఎత్తున వేసి 100 ఫలం పొందెను. గొప్పవాడు వరకు అతడు క్రమక్రమముగా ఇస్సాకుని దేవుడు ఏం చేశాడు? గొప్పవానిగా చేశాడు. యోసేపుని జీవితం చూస్తున్నాం. యోసేపు బానిస, ఒక బానిసగా, పేదవాడుగా, చెప్పాలంటే ఒక దరిద్రుడుగా ఐగుప్తు దేశానికి వచ్చిన వాడు, పని మనిషిగా ఐగుప్తు దేశానికి వచ్చిన వాడు ఐగుప్తు దేశంలో ఏమైపోయాడు? గొప్పవాడైపోయాడు. ఐగుప్తు దేశంలో గొప్పవాడైపోయాడు. ఇట్లా యేసుక్రీస్తు వారు చేస్తున్న పని ఏంటో తెలిసిన, ఆయన అందరిని ఏం చేస్తున్నాడంటే పేదోళ్ళను, దరిద్రుల్ని, ఏమి లేని వారిని, మరి జ్ఞానం లేని వారిని, తెలివి లేని వారిని, వివేచన లేని వారిని, లోకంలో ఎందుకు పనికిరాని వారిని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఆయన గొప్పవారిగా చేస్తున్నాడు, గొప్పవారిగా చేస్తున్నాడు. ఇది యేసయ్య చేస్తున్నటువంటి గొప్ప కార్యం. కాబట్టి ఇప్పుడు చెప్పగలము, అబ్రాహామును కదిలియండి. అబ్రాహామును కదిలిస్తే, అబ్రాహామా దేవుడు ఎలాంటి వాడంటే, అయ్యా ఆయన గొప్పోడయ్యా. ఎందుకంటే పేదవాడినైనా నన్ను తీసుకుని వచ్చి నన్ను ఎట్లా చేశాడు దేవుడు? గొప్పవానిగా చేశాడయ్యా. ఆయన గొప్పవాడు అని చెప్పగలడు. ఇస్సాకుని అడగండి, ఇస్సాకు ఏమంటాడు తెలిసిన? ఇస్సాకు దేవుడు ఎవరయ్యా అంటే, దేవుడు గొప్పోడయ్యా, ఎందుకంటే నన్ను గొప్పవానిగా చేశాడు. యోసేపుని అడగండి, యోసేపు మరి దేవుడు ఎలాంటి వాడయ్యా అని అడిగితే, నేను దరిద్రుని, పని మనిషిగా నేను ఐగుప్తుకు వచ్చాను, బానిసగా వచ్చాను నేను, అట్లాంటి వాడనైనా నన్ను దేవుడు ఏం చేశాడు? గొప్పవానిగా, ఐగుప్తు దేశం అంతటిగా గొప్పవానిగా చేశాడు అని చెప్పి. కాబట్టి ఆయన దేవుడు గొప్పవాడు అని చెప్తాడు. సరే, అట్లా ఉంచండి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది ఏమయ్యారో తెలిసిన? గొప్పవారయ్యారు. ఏమయ్యారు? ప్రపంచ పునర్జనన మందు వాళ్ళు ఏం చేయబడుతున్నారంట? 12 సింహాసనాల మీద వాళ్ళు కూర్చోబోతున్నారు. అంటే యేసు ప్రభు వాళ్ళని ఏం చేశారు? చేపలు పట్టుకునే జాలర్లని సింహాసనాల మీదకి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఏం చేస్తున్నాడు? గొప్పవారిగా చేస్తున్నాడు. యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసునండి? గొప్పవారిగా చేయాలని కోరుకుంటున్నాడు, గొప్పవారిగా చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, గుర్తుంచుకోనండి, యేసయ్య ఎలాంటి వాడంటే మనల్ని గొప్పోళ్ళుగా చేయాలనుకుంటున్నాడు. చేపలు పట్టుకునే జాలర్లు గొప్పోళ్ళు అయ్యారు. సుంకం వసూలు చేసేవారు, సుంకం వసూలు చేసే మత్తయి గొప్పోడయ్యాడు. బైబిల్ మనం చూస్తున్నాం. మరి 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు గొప్పోడయ్యాడు. మరి అంటే అబద్ధాన్ని బట్టి గొప్పోడు కాల, దేవుడు ఆయన సరిచేసి గొప్పవానిగా చేశాడు. అట్లా యేసయ్యలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? గొప్పవారిగా చేయటం. గొప్పవారిగా చేయాలంటే సామాన్య విషయమా? ఏమండి? సామాన్య విషయం కాదు. గొప్పను చేయాలంటే వాళ్ళ విషయంలో ఎంతగా ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలా, ఎంత తగ్గింపు ఉండాలా, ఇవన్నీ ఉంటేనే వాళ్ళని ఏం చేయగలుగుతామో? గొప్పలను చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎంత పేదోళ్ళు అంటే అంత పేదోళ్ళు. వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని ఏం చేశాడు? ఇశ్రాయేలు కనాను దేశంలో చేర్చి వాళ్ళని ఏం చేశాడు? దేవుడు గొప్పోళ్ళుగా చేశాడు. కాబట్టి దేవుడు 40 సంవత్సరాల పాటు వాళ్ళని ఏం చేశాడంటే ఎంత విసిగించారు ఆయన్ని, అయినా ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, దీర్ఘశాంతం చూపించాడు. యేసుప్రభు ఏం చూపించాడు? దీర్ఘశాంతం చూపించాడు. ఆ దీర్ఘశాంతం చూపించి ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళందరినీ కూడా గొప్పవారినిగా చేశాడు. ఈరోజు మనం చెప్పగలమండి, యేసయ్య మనల్ని గొప్పోళ్ళుగా చేయడానికి ట్రైనింగ్ ఇస్తాడు. ఏమిస్తాడు? మనకి ట్రైనింగ్ ఇస్తాడు. కొంతమంది ఏమో యేసయ్యకి ట్రైనింగ్ ఇస్తుంటే చక్కగా ట్రైనింగ్ తీసుకొని గొప్పోళ్ళు అవుతారు. కొంతమంది యేసయ్య ఎంత చెప్పినా ఎట్లాంటి వాళ్ళంట? హృదయం కఠినం, వాక్యానికి లోబడని హృదయం, వాక్యానికి విధేయత చూపిన హృదయం. మళ్ళీ అలాంటి వాళ్ళ విషయంలో దేవుడు కోపం వస్తుంది, కొట్టాలనుకుంటాడు, చంపేయాలనుకుంటాడు. కానీ ఆయన దీర్ఘశాంతం అడ్డుపడి దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. కనుక దేవుడు చేసే పని ఏంటంటే మనల్ని గొప్పవారిగా చేస్తాడు.
మనం విధేయత చూపించే కొలది, లోబడే కొలది మనం ఏమవుతాం? మనము గొప్ప వాళ్ళం అవుతాం. బాప్తిస్మిచ్చి యోహాను ఎలాంటి వాడంట చెప్పండి? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎవరు కనిన వారిలో? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. అంటే అర్థమైంది, యోహాను గొప్పవాడయ్యాడు. ఈ రోజుల్లో మనం చెప్పగలము, మనము గొప్పవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. బైబిల్ యోబు గ్రంథం 8వ అధ్యాయం చదివితే, యోబు గ్రంథం 8వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, 5, 6, 7. నీవు జాగ్రత్తగా దేవుని వెదకినేడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని నేడలా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడలా నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదను నీవు మహాభివృద్ధి. మొదట నీ స్థితి ఎట్లాంటిదంట? కొద్దిగా ఉన్నా తొదన ఎట్లవుతామో మహాభివృద్ధి. కాబట్టి దేవుడు ఆయన ఏం చేస్తాడంటే, మొదట కొద్దిగా మనం ఏదన్నా పని చేయాలనుకో, చిన్న పని మొదలు పెట్టామనుకోండి, దేవుడు దాన్ని డెవలప్ చేసి మహాభివృద్ధిలో తీసుకొస్తాడు. రేపు వ్యాపారం మొదలు పెట్టామనుకోండి, వ్యాపారంలో ప్రభా ఈ వ్యాపారం ఇదిగో చిన్నదేనయ్యా, చిన్న వ్యాపారమేనయ్యా అని అడిగే దేవుని పది సన్నిధిలో పెట్టామనుకోండి, దాన్ని డెవలప్ చేసి అది ఏం చేస్తాడైనా మహాభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆరంభము కొద్దిగా ఉంటుంది, కానీ దేవుని ఆశీర్వాదం ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఏం చేపడతారంట? మహాభివృద్ధిలోకి వస్తారు. మహాభివృద్ధిలోకి రావాలంటే 4 కారణాలు ఉన్నాయి. 4 పనులు చేయాల. ఏ 4 పనులు? అక్కడ రాయబడింది, దేవుణ్ణి వెదకాలి. ఏం చేయాలంట? దేవుణ్ణి వెదకాల. రెండోది, దేవుణ్ణి బతిమాలుకోవాలి. దేవుణ్ణి ఏం చేయాలంట? అయ్యా కొంచెం ఉందయ్యా, ఈ కొద్దిని మీరు ఆశీర్వదించయ్యా నేను ప్రార్థన చేసాం, దేవుణ్ణి బతిలాడుకున్నాం అనుకోండి, అప్పుడు మహావృద్ధులనికి తీసుకుని వస్తాడు. మూడోది, యథార్థవంతులం కావాలి. నాలుగోది, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును నీతి కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు మొదట కొద్దిగా ఉండినా తొదను మహాభివృద్ధి పొందుతారు. ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనము చూసుకోవాలా. దేవుని వెదకాలా, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవాలా, అట్లా దేవుని వెదకాల. రెండోది, బతిమాలుకోవాలా. దేవుణ్ణి ఏం చేయాలా? బతిమాలుకోవాలా. ఎందుకంటే సైతాను ఎప్పుడు మనల్ని తల మీద పాదం పెట్టి మనం తొక్కాలని చూస్తాడు. దేవుని బతిమలాడుకుంటే సైతాను పారిపోతాడు. ఇక మనం ఏం చేయబడతామో మహాభివృద్ధిలోనికి వచ్చేస్తామంట. కాబట్టి తొదన మహాభివృద్ధి పొందుతాం. కాబట్టి అందుకనే యథార్థం ఉండాలా, నీతిగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేపడతాం చెప్పండి? మహాభివృద్ధిలోనికి. కాబట్టి దేవుడు మరి అట్లా మహాభివృద్ధిలోని తీసుకుని వస్తాడు. దేవుడు మనల్ని గొప్పవారిగా చేయడమే ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఇట్లాంటి మనల్ని గొప్పవారిగా చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు లోకంలో? ఎవరైనా కొంతమంది పైకి వస్తున్నారు అనుకో, పైకి వస్తుంటే వాళ్ళు ఎట్ట తొక్కుదామని చూస్తారు. మనుషులు ఎలాంటి వారంటే ఆ పైకి వచ్చే వ్యక్తిని ఎట తొక్కాలా అని చూస్తారు. యేసయ్య మాత్రం అలాంటి వాడు కాడు. ఒక వ్యక్తిని పడిపోయిన వ్యక్తిని కూడా లేపి నిలబెట్టి ఏం చేస్తాడు? ఆయన మహావృద్ధులోనికి తీసుకుని వస్తాడు. అందుకే ఆయన గొప్పవాడు. ఆయనలో ఉన్నంత మంచితనము ఏ మనుషులో కూడా కనబడదు. అందుకని ఆయన గొప్పవాడు. ప్రేమన అయ్యామా, యేసయ్య గొప్పవాడని ఎందుకు అంటున్నామంటే ఆయన ఏం చేశాడంట? మనల్ని గొప్పవారినిగా తీర్చిదిద్దుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలో తెలిసిన యేసు ప్రభు గొప్పవాడని ఒప్పుకోవాల్సిందే. చివరి మాట చదివేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండేనో. చాలు.
ఆ పట్టణంకి ఏమున్నాయంట? ఎత్తైన ప్రాకారం, గొప్ప ప్రాకారం. అంటే యేసుక్రీస్తు వారు మన కోసము గొప్ప ప్రాకారము గల పట్టణాన్ని ఒకటి నిర్మిస్తున్నాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడంట. దేవుడే ఎలాంటి వాడంట? శిల్పి. దేవుడే శిల్పి, దేవుడే నిర్మాణకుడు. చూసారా, ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నిర్మించడానికి ఎవరున్నారు? ఇంజనీర్ ఉంటాడు. ఇంజనీరు చక్కగా మరి ప్లాన్ చేస్తాడు, ప్లానర్ ఇస్తాడు, ఇదిగో ఇట్లా కట్టాలి, ఇట్లా కట్టాలని. బేల్దారులు ఏం చేస్తారు? బిల్డింగ్ ఇట్టు కడతారు. కానీ దేవుడు నిర్మించేటువంటి ఆ పట్టణము ఎలాంటిదంట? ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు, ఆయనే ఇంజనీరు, ఆయనే బేల్దారు. మరి మనుషులు కట్టే ఇల్లే చాలా అందంగా కనబడతాయి. కొన్ని ఇల్లు చూస్తున్నప్పుడు అసలు పరలోకాన్ని కూడా మర్చిపోతాం. ఏం చేస్తాం మనము? పరలోకాన్ని కూడా మర్చిపోతాం. అబ్బా, ఇంత అందంగా ఉంది ఈ ఇల్లు ఇంత అందంగా ఉందే, ఇంత అందంగా ఉందే. మనకు అనిపిస్తుంది ఇట్లాంటి ఇల్లు మనం కూడా ఉంటే ఎంత బాగుండో అనుకుంటాం. కానీ ఈ ఇల్లు మనుషులు మిడిమిడి జ్ఞానంతో కట్టిన ఇల్లే ఇంత అందంగా ఉంటే, అనంత జ్ఞాని అయిన దేవుడు నిర్మించాడు ఆ పట్టణం ఇంకెంత అందంగా ఉంటుంది కదా. ఉంటుందా లేదా ఏమా? ఏం లేకుండా ఉంటుందా? మరి చూడనున్నదిగా ఉంటుంది ఏమన్నా? చాలా అందమైన పట్టణాన్ని యేసయ్య మన కొరకు కడుతున్నాడు. గొప్ప ప్రాకారము అంటే, గొప్ప ప్రాకారం అంటే సైతాను కూడా లోపల ప్రవేశించేది లేదు. అంత పెద్ద గొప్ప ప్రాకారము గల పట్టణాన్ని, బలమైన పట్టణాన్ని, అందమైన పట్టణాన్ని, నిత్యముండే పట్టణాన్ని యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? మన కోసము కడుతున్నాడు. యేసు ప్రభువు కడుతున్నాడు. కాబట్టి ఆ పెద్ద పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసనా? యేసు ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసనా? ఆ పట్టణ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పట్టణ నిర్మాణం ఇంకా పూర్తి కాల. ఆ పట్టణ నిర్మాణం కనుక పూర్తి అయ్యిందనుకోండి, మన సుప్రీం మాట ఉంది, ఇందాకే బ్రదర్ దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, మనకి హ్యాండ్ ఓవర్ చేశారని. పూర్తి అయ్యింది, ఏం చేశారు? హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ పట్టణం పూర్తయింది అనుకో, యేసయ్య మన హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తాడు? మన హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. మన పరలోక రాజ్య పట్టణము మన హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. అంటాడు కదా, నా కుమారులారా రండి, ఇదిగో మీకోసమే నిర్మించారు. చూడండి ఇంత అందమైన పట్టణాన్ని, ప్రాకారం గల పట్టణాన్ని, పునాదులు గల పట్టణాన్ని, మరి ఆకుల దప్పులు లేని ఆ పట్టణాన్ని నేను మీకోసము ఇస్తున్నాను. ఆ పట్టణంలో రాజవీధి ఉంటుందంట. రాజవీధి మధ్య ఒక నది ప్రవహిస్తుందంట. ఎక్కడ ప్రవహిస్తుంది? నది. ఆ రాజవీధి ఉంటుంది, రాజవీధి మధ్యలో నది ప్రవహిస్తుంది. ఆ నది ఏంటో తెలుసున? జీవజలముల నది. ఏ నది? ఆ నీళ్లు తాగితే రోగాలుండవు, వ్యాధులుండవు, బాధలుండవు, కష్టాలుండవు. ఆ నీళ్లు తాగిన వాళ్ళు ధనిలు. కాబట్టి రాజవీధి మధ్య, మరి ఆ కాలువ మధ్య, కాలువ అవతల యువతల జీవవృక్ష ఫలాలు ఉంటాయి. ఆ జీవవృక్ష ఫలాలు మరి జామ ఫలాలు, అరటి ఫలాలు, లేదా మామిడి ఫలాలు కాదు, ఈ కాదు. ఏ ఫలాలు? జీవవృక్ష ఫలాలు. ఈ మధ్య ఎవరో చెప్తున్నారు ఒక ఫలం పేరు, ఒక్క ఫలం వచ్చి 2000 రూపాయలు అంటది. అది తింటే రోగాలు రావు అంటున్నారు. తినేవాళ్ళు కూడా ఉన్నారు, రోగాలు లేని వారు మాత్రం లేరు. కానీ పరలోకంలో ఆ దేవుడిచ్చే ఆ పట్టణంలో రాజవీధి ఉంది. ఆ రాజవీధి మధ్యలో కాలువ ఉంది. కాలువకు అటువైపు ఇటువైపు జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలు తిన్న వారికి ఇక ఏమీ రోగాలుంటూ ఉండవు, వ్యాధులు ఉండవు. కాబట్టి నిత్యము జీవిస్తాం. కాబట్టి మరి అలాంటి సమృద్ధి గల పట్టణాన్ని, అలాంటి అందమైన పట్టణాన్ని యేసయ్య మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? యేసయ్య గొప్పోడా కాదా? గొప్పోడా కాదా? ఒక ఉదాహరణ చెబుతాను. ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి మనసు గల్లవాడు, చాలా డబ్బు గల్లవాడు. ఒక అందమైన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ ఇచ్చాడు అనుకోండి.
మనం ఆయన గురించి ఏం చెబుతాం? చెడ్డోడు అని చెబుతావా? మంచోడు అని చెబుతామా? ఏం చెబుతాము? ఆయన గొప్పోడండి. అసలే నా ముక్కు మొఖం తెలియకపోయినా ఒక బిల్డింగ్ కట్టి 3 అంతస్తుల బిల్డింగ్, అందమైన బిల్డింగ్ కట్టి నాకు ఇచ్చాడండి. నా ముక్కు మొఖం తెలియకపోయినా నాకు బిల్డింగ్ ఇచ్చాడు. ఆయన గొప్పవాడండి. ఏమని చెబుతాం మనం? గొప్పవాడని చెబుతున్నాం. మరి భూకంపం వస్తే కూలిపోయే ఈ బిల్డింగ్ ఇస్తేనే గొప్పవాడని చెప్పుకుంటే, యుగ యుగాలు ఉండేటువంటి ఆ అందమైన పట్టణాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు ఆయన గొప్పవాడా కాడా? ఏమా? గొప్పవాడే. కాబట్టి అందుకనే మరియమ్మతో దేవదూత అంటుంది, ఓ మరియమ్మ, నీ గర్భమును పుట్టేవాడు సామాన్యమైన వాడు కాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడయ్యా అంటే గొప్పవాడుగా జన్మించాడు. కొంతమంది యేసు ప్రభుని గురించి తెలియక ఆయన్ని చిన్న చూపుగా మాట్లాడతారు, కానీ ఆయన ఎరిగిన వారు మాత్రం ఆయన గొప్పవాడని చెబుతారు. చాలా మందిలో చూస్తున్నాము, మనకు అనేక మందిని మేము చూస్తున్నాము. కొంతమంది అంటారు, అయ్యా మేము యేసయ్యని నమ్ముకోలేదు, కానీ యేసయ్య మాత్రం చాలా గొప్పవాడయ్యా. ఏమంటారు? యేసయ్య మాత్రము చాలా గొప్పవాడు, యేసయ్య మాత్రం చాలా గొప్పవాడయ్యా అని చెప్తారు. ఎందుకని? ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన చిన్న చూపుగా మాట్లాడరు. ప్రియమైన అయ్యా అమ్మా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో యేసు ప్రభు ఎవరంటే గొప్పవాడు అని మనము ఎరగాలి. అందుకనే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ గొప్పవాడైన యేసు ప్రభు నందును విశ్వాసం ఉంచితే నువ్వు కూడా గొప్పవాడు అవుతావు. అందుకనే 5 సంగతులు చెప్పాను. యేసు ప్రభు ఎందుకు గొప్పవాడు అంటే, ఒకటి, ఆయన ఏం చేశాడు? మొట్టమొదట గొప్ప గొప్ప రోగాలను తొలగించాడు, గొప్ప గొప్ప దెయ్యాలను వెళ్ళగొట్టాడు. రెండోది, ఆయన ఏం చేశాడంట? గొప్ప మరణం నుండి తప్పించేవాడు, మరణం నుంచి బయటకు వచ్చాడు, మరణం లేకుండా ఆయన నమ్మిన వారికి మరణం లేకుండా చేస్తున్నాడు. అందుకే ఆయన గొప్పవాడు. మూడోది, గొప్ప రక్షణ యేసయ్య మనకిస్తున్నాడు, అందుకే ఆయన గొప్పవాడు. నాలుగోది, మరి సామాన్యమైన వ్యక్తుల్ని, ఎందుకు పనికిరాని వారిని, కొరగాని వారిని తీసుకొని యేసయ్య ఏం చేస్తున్నాడు? గొప్పవారినిగా తీర్చిదిద్దుతున్నాడు. అదే గొప్పతనం. ఐదోది, ప్రాకారము గల గొప్ప పట్టణాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అందుకని ఆయన గొప్పవాడు. ప్రేమైన అయ్యమ్మ, ఈ గొప్పవాడైన యేసుక్రీస్తునందును విశ్వాసం ఉంచితే నువ్వు కూడా గొప్ప వ్యక్తిగా తీర్చబడతావు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన సహోదరుడా, సహోదరి, అయ్యా అమ్మ, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వారులారా, ఈరోజు యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో ఆయనను గురించి నీకు ప్రకటించబడింది. యేసుక్రీస్తు వారు గొప్పవాడుగా భూమి మీద పుట్టాడు, గొప్పవాడుగా పెరిగాడు, గొప్పవాడుగా చనిపోయాడు, గొప్పవాడుగా లేచాడు, గొప్పవాడుగా పరలోకానికి వెళ్ళాడు, గొప్పవాడుగా రాబోతున్నాడు. ఆయన గొప్పవాడనే పేరు ఆయనకు తప్ప ఎవరికి ఆపాదించబట్టలేదు. ఆ గొప్పవాడైన యేసుక్రీస్తునందుని విశ్వాసం ఉంచితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియా పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి వేళ లోకాసువార్త 1వ అధ్యాయంలో 32వ వచనాన్ని ఆధారం చేసుకొని మీరు అందించిన నీ మాటలను బట్టి నీ స్తోత్రం. యేసయ్యా, నీవెవరో గొప్పవాడుగా జన్మించావయ్యా. యేసయ్యా, మీరు గొప్పవాడుగా ఉన్నారు, మేము ఎందుకు పనికిరాని వారే, మమ్మల్ని గొప్పవారిగా మీరు తీర్చిదిద్దుతున్నారు. అంతకంటే మించింది లోకం లేదని ఒప్పుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీకంటే మించిన గొప్పవారు లేరని ఒప్పుకొని నిన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం.
అయ్యా గొప్పవారిగా చేసే దేవుడు, మీరే సహాయం దయచేసి మీరే నడిపించి కృప చూపించండి. చెప్పబడిన ఈ మాటలు మా హృదయాల్లో దాచుకొని వాటి ప్రకారం నడుచుకున్నట్టుకై మీరే మాకు సహాయం చేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని. అయ్యా మరి ఈ గృహంలో ఉన్నటువంటి నీ బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇంటి యజమానుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి సుప్రియమ్మ సుబ్బారావు సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలో అద్దెకు తీసుకుంటారులో మీరు సహాయపడినందుకు వందనాలు. ఇక్కడ చేసే పని అంతట్లో కూడా మీరే కృప చూపించి మీరే నడిపించి సహాయం చేయమని, నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనమని యేసయ్య నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్తా బయట దాటేసి. దయచేసి ఈరోజు ఈ మీటింగు 2 కారణాలతో పెట్టుకున్నారు వాళ్ళు. ఒక కారణం క్రిస్మస్ మీటింగు, ఇంకొక కారణం ఏంటంటే అది కూడా చెప్పాలిగా, వాళ్ళు వెల్నెస్ సెంటర్ ఒకటి పెట్టుకున్నారు. వెల్నెస్ సెంటర్ అంటే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇక్కడ ఇస్తూ ఆరోగ్యానికి మంచిదిగా ఉండటం కోసమని వెల్నెస్ సెంటర్ పెట్టుకున్నారు. ఆ వెల్నెస్ సెంటర్ కోసమని ఈ యొక్క హాల్ని వాళ్ళు మరి అద్దెకు తీసుకోవడం జరిగింది. మరి ప్రభు చిత్తమైతే ఈరోజు ప్రార్థన జరిగించుకొని రేపు నుంచి ఈ వెల్నెస్ సెంటర్ వాళ్ళు ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారు. కనుక ఈ వెల్నెస్ సెంటర్ ప్రభు చిత్తానుసారంగా ఇది మరి మంచిగా కొనసాగేదాని కొరకు, అనేక మంది ఆరోగ్యం లేని వారు వచ్చి ఇక్కడ ఆరోగ్యం పొందినట్లు దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ వెల్నెస్ సెంటర్ని దేవుడు అభివృద్ధి పొందించినట్లు. ఇది ఒక మాట చదువుకున్నాం, నువ్వు మరి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు, మరి వీళ్ళు మరి మొదట ఆరంభించినప్పుడు కొద్దిగా ఉండొచ్చు, తుదకు మహాభివృద్ధిలోకి రావాలా. కాబట్టి అట్లా వచ్చేదాని కొరకు కూడా మీరు ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. క్లుప్తంగా ఎక్కువ సేపు కాకుండా 4 ఈ వెల్నెస్ సెంటర్ కొరకు వాళ్ళు చేసే వ్యాపారం కోసం, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. సుబ్బారావు, సుప్రీమ పిల్లలు, అమ్మగారు కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. క్లుప్తంగా చేయండి. 4 బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రేరేపణ గల వాళ్ళు చేయండి. ఇప్పుడు ఇంకో మాట, ఎప్పుడు జయమాక సుధాకరేనా? ఇక మిగతా వాళ్ళందరికీ ప్రార్థనలు రావా? ఎప్పుడు వాళ్ళిద్దరైనా చేసేది? మరి మీరందరూ ఎందుకని చేయరు? కూడా చేయండి. అందరూ చేయాలా, వాళ్ళు చేయాలా, మీరు చేయాలా, అందరూ సమయం దొరికినప్పుడు అప్పుడు చేస్తూ ఉండాలా. మా తండ్రి నాయన పరిశుద్ధుడు అయిన మా దేవ దయగల తండ్రి నాయన మీకు వందనములు స్తోత్రాలయ్యా. తండ్రి నాయన మా రక్షకుడా తండ్రి ప్రభా నేను ఇద్దరం ప్రభా నాయన ప్రేమించి సుబ్బారావు వాళ్ళ